హాయ్ మామాస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సీజన్ 2 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 10 రివ్యూ. ఓకే, మనం రివ్యూలోకి పోయేసరికి ఈరోజు అయితే టాస్క్లు నిన్న మొన్నటి చూస్తుంటే పెద్దగా అయితే నాకైతే ఏం అనిపించడం లేదు. ఈరోజు కూడా టాస్క్ ఓకే కానీ బట్ మిథిలేష్కి మళ్ళీ దీపక్కి మధ్య జరిగిన ఇష్యూ కానీ లేదంటే అమన్కి మళ్ళీ అపూర్వకి మధ్య జరిగిన ఇష్యూ కూడా కొద్దిగా కొద్దిగా ఒక టాపిక్ లాగా అనిపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్లోనే మాట్లాడుకోను, మన మామాస్ రివ్యూ చూసే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. నేను ఫస్ట్లోనే హింట్ అయితే ఇచ్చాను, నాకు ఎక్కడో తట్టింది. రోహిత్ని ఎందుకో కార్నర్ చేయడం కానీ లేదంటే ఎక్కువ హైప్ ఇవ్వడం కానీ సంథింగ్ ఏందో జరుగుతుంది అని. ఈ రోజు అయితే సేమ్ అదే అయితే జరిగింది. నాకు తెలిసినంత వరకు రోహిత్కి అయితే మనం ఎక్కడో మన వాళ్ళు అయితే ఈరోజు అయితే అన్ఫెయిర్ అయితే చేశారు. అంటే ఎల్లో కార్డు ఇవ్వడం ఏంటండి, అసలు నాకు అర్థం కావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, చూద్దాం సార్, 1 by 1 పోదాము. నాకు తెలిసినంత వరకు నా వ్యూ పాయింట్స్ అయితే నేను పెడతాను. మీకు ఎలా నచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయండి. మన వీడియో అయితే చూడంగానే పోయేసి ముందర హాట్‌స్టార్లో అయితే ఓటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు నచ్చిన కాంటెస్టెంట్కి అయితే ఓట్ చేయడం మాత్రం మర్చిపోమక్కండి. ముందర మన వీడియోని ఒకసారి లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. లైక్ కొట్టండి మామ ప్లీజ్, అంతకన్నా ఇదే అడగలేను. లైక్ కొట్టయితే మన వీడియోని స్టార్ట్ చేయండి. మీకు కనుక వీడియో కనుక మొత్తం నచ్చినట్లయితే చివరిలో సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమక్కండి. ఈరోజు టాస్క్ వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్త్. మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఎలాగుంటుంది అనేది టఫ్ ఫైట్ అందుకని చూపించారు. ఫిజికల్ స్ట్రెంగ్త్ పైన కాబట్టి ఏంటంటే ఒక చైర్ ఉంటుంది. మన కంటెస్టెంట్స్ అందరూ కూడా రావాలి. మన కంటెస్టెంట్స్ అందరూ వచ్చి అక్కడ ఎవరు ఫస్ట్ అయితే కూర్చుంటారో వాళ్ళు గెలిచినట్టు. ఫస్ట్ లేడీస్ని జెంట్స్ని సపరేట్గా టీమ్గా మామూలుగా ఉంచుతారు. జెంట్స్ ఒక్కరు వస్తారు. జెంట్స్లో నుంచి గాయత్రిని ఒక సంచాలకుగా తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే గాయత్రిని తీసుకుంటారు. గాయత్రి వచ్చేసి సంచాలకుగా చేస్తుంది. ఫస్ట్ అబ్బాయిలందరిలో రోహిత్ పోయేసి ఫస్ట్ చైర్లో కూర్చుంటాడు. అతను స్ట్రాంగ్ ప్లేయర్ అనమాట. ఓకేనా, హీ విల్ గో టు ది స్ట్రాంగ్ టీమ్. ఇంకోటి వచ్చేసి సెకండ్ వీక్ టీమ్ ఉంటుంది. వీళ్ళిద్దరికీ కలిసి స్ట్రాంగ్ అండ్ వీక్ టీమ్కి రెడ్ బ్లూ కలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇలాగే స్ట్రాంగ్ ప్లేయర్ వీక్ ప్లేయర్ని తీసుకోవాలి. స్ట్రాంగ్ ప్లేయర్ రోహిత్, వీక్ ప్లేయర్ అని చెప్పి రామకృష్ణ తీసుకుంటాడు. బట్ రామకృష్ణ దానికి యాక్సెప్ట్ చేయడు. బట్ నేను చూపిస్తాను, నేను వీక్ ప్లేయర్ అనుకుంటున్నావు కదా అన్నట్టుగా మనకైతే గేమ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ లేడీస్ వస్తారు. లేడీస్ వచ్చేసి లేడీస్ ఎవరు ఫస్ట్ కూర్చుంటారో వాళ్ళే ఫస్ట్, వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్, దాని తర్వాత వాళ్ళు వీక్ ప్లేయర్ని అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. ఇట్లాగైతే మొత్తానికి అయితే గేమ్ అయితే మొత్తం జరుగుతూ ఉంటుంది. స్ట్రాంగ్ ప్లేయర్లుగా రోహిత్, మిథిలేష్, ఝాన్సీ, అపూర్వ, వీళ్ళంతా కూడా స్ట్రాంగ్ ప్లేయర్లుగా, ఇంకా రిమైనింగ్ అంతా వీక్ ప్లేయర్లుగా అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే చూసుకుంటే 7 members వచ్చేసి స్ట్రాంగ్ ప్లేయర్స్ అవుతారు, 8 members వచ్చేసి వీక్ ప్లేయర్స్ అవుతారు. ఇది టగ్ ఆఫ్ వార్ లాగా కాబట్టి రెండు సైడ్లు కూడా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి ఫస్ట్ టైం కూడా ఎల్లో కార్డ్ ఇచ్చే ఛాన్స్ స్ట్రాంగ్ ప్లేయర్ టీమ్కి మన జ్యూరీ ఇస్తుంది. ఈ 7 members కలిసి ఆ 8 membersలో ఒక్కరిని తీయాలని చెప్పి ఈ 7 members ఒక ఏకాభిప్రాయంతో అనేసరికి ఈ 7 members కలిసి గాయత్రిని అయితే మనకి ఈ ఈరోజు టాస్క్ నుంచి తీసేసి ఆమెకి ఎల్లో కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఓకే, మేబీ గాయత్రి మనకి ఫస్ట్ సంచాలక డిసిషన్ కూడా ఫ్లిప్ అవుతా ఉంది. ఓకే, అది కాదు ఇది కాదు అనకాలనే జస్ట్ పేర్లు మార్చేయడం జరిగింది. షీఈస్ ద మేబీ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి ఆమె మేబీ కరెక్ట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు దానికి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో చూద్దాం. ఇప్పుడు ఈ 7 members అయితే ఈ టగ్ ఆఫ్ గేమ్ అనేది ఆడబోతారు. ఈ గేమ్లో ఏంది అంటే ఈ రిమైనింగ్ 14 membersకి డ్రెస్సెస్ ఇచ్చేస్తారు. అక్కడ ఎదురెదురుగా మనకి 1 by 1 కలర్స్ ఇచ్చి దాంట్లో మామూలుగా మనకి తాళం బుర్ర ఉంటుంది కదా, కీ ఇస్తారు. కీ తాళం అన్ని అక్కడే పెడతారు. 1 by 1 నిలబడతారు. అంటే ఒక్కొక్కరు లాక్కొని పోయేసి ఆ కీస్ తీసేసుకొని ఇక్కడ లాక్ ఉంటుంది, ఆల్రెడీ లాక్ చేసి పెడతారు. ఆ తాళం తీసుకొని ఇక్కడ లాక్ ఓపెన్ చేసేసి వీళ్ళందరికీ కనెక్ట్ చేసుకుంటారు కదా, నేను డ్రెస్ చేస్తున్నారని చెప్పాను కాబట్టి. ఒక్కొక్కరు తీసేసుకొని పోయి ఎవరు సోఫాలో ఎవరు 7 members టీమ్ ఫస్ట్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేసినట్టు. ఇక్కడ మనకు అయితే చూపించలేదు వీక్ ప్లేయర్స్ టీమ్కి. యాక్చువల్గా మనకి
వాళ్ళ థింకింగ్ ఏంది అంటే ఎలాగా మాట్లాడుకుంటున్నారు కూడా మనకి చూపించడం ఫుటేజ్ అనేది చాలా తగ్గింది. బట్ స్ట్రాంగ్ ప్లేయర్ టీంకి అయితే మనకి ఫుటేజ్ కూడా చాలా చూపించారు. సో ఆల్రెడీ కొద్దిగా డిస్కషన్స్లో మనకి అనిపించినందుకు స్ట్రాంగ్ ప్లేయర్ బాగా స్ట్రాంగ్గా అంటే ప్లాన్ వేసినట్టుగా అనిపించింది. సో బట్ ఫైనల్గా అయితే అదే జరిగింది. అక్కడ ఏమైందనంటే ఫస్ట్ మామూలుగా నవదీప్ ఆల్రెడీ హింట్ ఇస్తాడు ఏమన్నానంటే మీరు బ్యాక్ లాగకూడదు అని చెప్పి. మధ్యలో ఏమవుతుందంటే ఆ టెన్షన్లో రోహిత్ అనే అతను లాగేస్తాడు. సో అందువల్ల ఏమవుతుందంటే గేమ్ పాస్ అయిపోతుంది. నేను చూశాను అని చెప్పి గేమ్ పాస్ చేసి అలా లాగ్ మాకండి చెప్పాం కదా అని చెప్పి. సో అలాగైతే స్టాప్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యి మొత్తానికైతే అందరికి లాగేసుకొని బాగా తీసుకొని ఫస్ట్ అయితే బాగి వచ్చేసి కూర్చునేస్తుంది. ఫస్ట్ ఓపెన్ కీ చేసేసి దాని తర్వాత వన్ బై వన్ అందరూ కూడా వచ్చేసి కూర్చుంటారు. బట్ అక్కడ ఏమవుతుంది ఏంటంటే ఫస్ట్ రెడ్ టీమే గెలుస్తుంది. రెడ్ టీమ్ ఓన్లీ టాస్క్ అనమాట. సో వాళ్ళకైతే రెడ్ టీం గెలుస్తుంది. సో దాని తర్వాత బ్లాక్ టీమ్ అని ఇంకా చివరిగా ఏం చేయలేకపోతే మిథిలేష్ కూడా కొద్దిగా ఎండ్లో వరకు అతను దీపక్ అక్కి ఓపెన్ చేయలేక కొద్దిగా మిస్ అయిపోయి చాలా స్ట్రగుల్ అయిపోయి ఉంటాడు. అదైతే కొద్దిగా అంతగా పర్ఫెక్ట్గా అనిపించలేదు. ఎందుకనంటే రెడ్ టీంకి చూసుకుంటే మిథిలేష్ రెడ్ టీంకి చూసుకుంటే రోహిత్ టీం లీడ్, వీక్ టీంకి చూసుకుంటే దీపక్ టీం లీడ్గా ఉంటాడు. సో టీం లీడ్ చివరి దాకా ఉండేసరికి నాకేంత కొద్దిగా కరెక్ట్గా అనిపించలేదు. సో అది ఎంతవరకు. సో ఇది మా ఈరోజు టాస్క్ అయితే అసలు మెయిన్ ఇష్యూ ఇక్కడ ఏమొచ్చింది అని అంటే అమన్ అండ్ అపూర్వ ఇష్యూ ప్లస్ రోహిత్ అండ్ మిథిలేష్ ఇష్యూ. ఇక్కడ ఏమైందంటే అమను వీక్ ప్లేయర్గా ఎంచుకుంటుంటున్నప్పుడు సో ఇక్కడ ఇష్యూ పెద్దదిగా జరిగిపోయింది. అంటే ఆల్రెడీ నిన్న అమ్మనికి మొన్న వీక్స్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ పిల్లోస్ అవన్నీ తెచ్చిపెట్టే టాస్క్లో అమ్మనికి కొద్దిగా నెగిటివిటీగా రావడం అనేది కొద్దిగా జరిగింది. ఎందుకంటే ముందర ఫ్రంట్ అయిపోతున్నాడు అని. సో నాకైతే మెయిన్ బిగ్ బాస్ అయితే కనిపించేసింది ఈ జస్ట్ ఒక 2 minutesలో. సో మనకి మెయిన్ బిగ్ బాస్ అంత అరుపులు అపూర్వ కానీ అమ్మన్ కానీ మేబీ అమ్మను షో ఆఫ్ చేసినట్టు నాకు కనిపించింది. బట్ అదేవిధంగా ఇంకొకటి కూడా ఉంది, మేబీ హీ వాంట్స్ టు షో హిజ్ ఎఫర్ట్స్ అనమాట. ఎఫర్ట్స్ అనేది అంత ఫుల్గా చూపించాలి అని అనుకుంటున్నట్టయితే నాకు అనిపించింది. సో అక్కడ ఒక ఇష్యూ అనేది కూడా పెద్దగా బ్లాస్ట్ అయింది. ఇంకోటి ఆల్రెడీ రోహిత్ ప్రీ ప్లాన్డ్గా చేశాడు అని చెప్పి మిథిలేష్ చెప్పడం జరిగింది. సో అది కూడా నాకైతే కరెక్ట్గా అయితే అనిపించలేదు గేమ్లో. మిథిలేష్ కూడా లేచి సో దీపక్ పైన ఇష్యూ చేశాడు. అంటే ఏం చేశాడంటే దీపక్ ఆల్రెడీ వీళ్ళతో అన్నాడని, సో నేను వీక్ టీంలోకి వెళ్తాను, రోహిత్ స్ట్రాంగ్ టీంలో ఉన్నాడు కాబట్టి నాకు నచ్చదు అది ఇది అని చెప్పి అన్నట్టు సో అని అన్నాడు. కావాలని చెప్పి అతను సీట్లో కూర్చోలేదు. సో గేమ్ పర్ఫెక్ట్ కాలేదని చెప్పి మిథిలేష్ అయితే దాన్ని చెప్పడం జరిగింది. బట్ దీపక్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇద్దరు యాక్సెప్ట్ చేసిన తర్వాత కానీ ఇంకా వాళ్ళిద్దరు గొడవలు పట్టుకుంటూ ఉంటారు. సో జూరీ బోర్డ్స్ కూడా అరుస్తారు. నవదీప్ అయితే స్టాప్ దిస్ ఇష్యూ అని చెప్పిన తర్వాత ఇంకోళ్ళిద్దరు కూడా ఆగిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఈ 2 ఇష్యూస్ ఈ రోజు వరకు ఒక రకంగా మనం జడ్జి చేయడానికి ఈ నలుగురిని జడ్జి చేయడానికి అయితే నాకైతే ఒక చిన్న పాయింట్స్ అయితే కనిపించాయి. సో బట్ ఇక్కడ మెయిన్ మనం అనుకున్న పాయింట్ ఏంటి అని అంటే రోహిత్ పాయింట్. సో రోహిత్ చూసేసరికి ఆల్రెడీ ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్గా గెలుస్తాడు. మళ్ళీ అతనే టీం లీడ్, అతను చేసిన టీం లీడ్లోనే అతనే గెలుస్తాడు. మళ్ళీ ఇంకొంత మెయిన్ థింగ్ వచ్చేసి సో టీం గెలిచిన వాళ్ళ నుంచి మనకి ఓట్ అపీల్ అనేది ఉంటుంది. సో మేమంతా బాగా ఆడినా కానీ మాకు లేడీస్ స్ట్రాంగ్ టీమ్గా అనిపించారు. అక్కడ పక్కన సృష్టి వచ్చేసి సో చాలా స్ట్రాంగ్గా మాకు సపోర్ట్ చేసింది, అందుకని చెప్పి నేను ఓట్ అపీల్కి సృష్టికి ఇస్తున్నాను అని చెప్తాడు. బట్ సృష్టి ఇవ్వలేకపోతుంది. ఎందుకని అంటే సృష్టి ఇచ్చే ఓట్ అపీల్ని మన రాజకుమారి వచ్చేసి ఫ్లిప్ ది డెసిషన్ యూజ్ చేసి ఫైర్ కార్డ్ యూజ్ చేసుకొని ఆమె ఫస్ట్ ఓట్ అపీల్ అయితే ఇస్తుంది. అందుకని రాజకుమారి ఫస్ట్ ఓట్ అపీల్ ఇచ్చింది. గ్రేట్ ప్లేయింగ్, గ్రేట్ ఎఫర్ట్స్, గ్రేట్ థింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఏమైంది, సో దాని తర్వాత జ్యూరీ బోర్డ్స్ కూడా ఒకరికి ఓట్ అపీల్ అనేది వాళ్ళ సొంతంగా వాళ్ళు ఇచ్చుకోవచ్చు. సో అప్పుడు వాళ్ళు సృష్టికి ఇచ్చారు మళ్ళీ. సో సృష్టి కూడా ఓట్ అపీల్ చేసుకున్న తర్వాత సృష్టి ఆల్సో గుడ్. సో ఇది బట్ ఇక్కడ రోహిత్కి జరిగిన అన్ఫేర్ ఏంది అని అంటే ఆల్రెడీ ది బెస్ట్ ప్లేయర్ టీమ్గా హ్యాండిల్ చేసి ఫస్ట్లో టాస్క్ గెలిచి
మళ్ళీ బెస్ట్ టీంని ఎంచుకొని ఇదంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ రోహిత్కి ఎల్లో కార్డు ఇచ్చేసారే, అంటే పంపించేద్దామని ఇంటికి. అంటే ఆల్రెడీ మీరు చెప్పారు ఒక కార్డు వస్తే పర్లేదు, బట్ 2 కార్డులు వచ్చిందంటే చాలా కష్టం అయిపోతుంది, బయటికి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది, మేబీ ఇది కంటిన్యూషన్ కూడా చేయలేరని కూడా చెప్పడం జరిగింది. బట్ వీళ్ళే అంత సింపుల్ దానికి ఎల్లో కార్డు ఇవ్వడం అనేది నాకైతే అనిపించలేదు. బట్ నాకు ఎండ్ ఆఫ్ ది డే ఏమనిపించింది అని అంటే, సో ప్రెసెంట్ నాకున్నంత వరకు ఈ మామాస్ ప్రిస్క్రిప్షన్ వరకు రోహిత్, అమన్, అపూర్వ, సృష్టి అండ్ ఐ నీడ్ టు యాడ్ ఝాన్సీ. సో ఈ 5 మెంబర్స్ ఫుటేజ్ ఎక్కువ వస్తుంది. సో దే ఆర్ షోయింగ్ సంథింగ్, దే ఆర్ టాకింగ్ సంథింగ్. సో మొత్తానికైతే వీళ్ళు 5 మెంబర్స్ నాకైతే ముందంజలో ఉన్నారు ఓటింగ్లో అని అయితే నాకైతే అనిపిస్తుంది. సో మీరు ఎవరికి ఓటేసారో అయితే జస్ట్ కామెంట్ చేయండి. మీ మామాస్ రివ్యూ ప్రకారం మీరు ఎవరు రాంగ్ డెసిషన్ అనేది, జ్యూరీ డెసిషన్ రాంగ్ అయిందా లేదంటే నార్మల్గానే తీసుకున్నది కూడా మీరు టైప్ చేయండి. సో ఇది మామాస్ ఈరోజు ఎపిసోడ్ అయితే. రేపు ఎపిసోడ్లో ఫుల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. వ్యూవర్స్, మామా సైనింగ్ ఆఫ్, బాయ్.